ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడులో టీవీకి విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి రఫ్ స్టోన్ తో పాటుగా ఎం స్టాండ్, మెటల్ జెల్లీ వంటి కీలక నిర్మాణ సామాగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడం పైన తమిళనాడు ప్రభుత్వం 3 నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. అయితే తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యత పైన ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు ఇప్పటి వరకు సరఫరా చేసినటువంటి రఫ్ స్టోన్ అంటే మనం కంకర రాళ్ళు అని పిలుస్తుంటాం. దీంతో పాటుగా ఎం శాండ్ అంటే ఆల్రెడీ శాండ్ గా అంటే ఇసుకగా వినియోగించేటువంటి దానికి ప్రత్యామ్నాయ ఇసుకగా ఉండేటువంటి ఎం శాండ్, ఇక మెటల్ జెల్లీతో పాటుగా ఇతర నిర్మాణ సామాగ్రి రవాణా పైన దాదాపు 3 నెలల పాటు నిషేధం విధించింది. అయితే ఇది కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి పుదుచ్చేరి, కారైకాల్తో పాటుగా ఈ ఆంక్షల నుంచి కొంతవరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ పెరిగిపోతుంది, మరి ముఖ్యంగా గృహ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి, పారిశ్రామిక అభివృద్ధి సాగుతుంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంత భారీ స్థాయిలో నిర్మాణ సామాగ్రి తమిళనాడు ప్రభుత్వానికి చాలా అవసరం అవుతుంది. సో భారీ డిమాండ్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం తమిళనాడు సర్కార్ చెప్తున్నటువంటి మాట. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి క్వారీల నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి రఫ్ స్టోన్ నిర్మాణ సామాగ్రి తమిళనాడులో పెరుగుతున్నటువంటి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడం వల్ల రాష్ట్రంలో ఒక కృత్రిమమైనటువంటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడిస్తుంది. అందువల్ల ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి ఈ సామాగ్రి అందుబాటులో ఉండేలా కూడా ఈ తాత్కాలిక నిషేధం విధించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే కర్ణాటకతో పాటుగా కేరళ, ఆంధ్రప్రదేశ్ లో రఫ్ స్టోన్ కొరత లేదని, అందువల్ల ఈ నిర్ణయం ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్దగా ప్రభావం పడేటువంటి అవకాశం లేదని తమిళనాడు ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. మరోవైపు వేగంగా పట్టణీకరణ తమిళనాడులో విపరీతంగా పెరిగిపోతుంది. రహదారుల నిర్మాణంతో పాటుగా గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామాగ్రి యొక్క డిమాండ్ భారీగా పెరిగిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణానికి సంబంధించినటువంటి అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయంటూ కూడా తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామాగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో అసలు సరఫరా తగ్గిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అయితే ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్తో పాటుగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కూడా వెళ్ళేటువంటి నిర్మాణ సామాగ్రికి కూడా వర్తించనుంది. అయితే పుదుచ్చేరి, కారైకాల్కు మాత్రం మినహాయింపునిచ్చారు. అయితే నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో పాటుగా పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అక్రమమైన ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ముఖ్యంగా కేరళలో నాణ్యమైనటువంటి రాయి, అగ్రిగేట్ల లభ్యత పరిమితంగా ఉండడంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నిర్మాణ సామాగ్రి పైన అనేక ప్రాజెక్టులు కూడా ఆధారపడుతూనే ఉన్నాయి. జాతీయ రహదారులు ఓవైపు నిర్మిస్తున్నారు, వింజింజం అంతర్జాతీయ నౌకాశ్రయానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ మొత్తానికి అంతరాయం కలగకుండా ఉండాలంటే సరఫరాకి సంబంధించిన అంతరాయం కలగొచ్చు అనేది మాత్రం ప్రధానంగా తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆందోళన. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ రాష్ట్రంలో చేపట్టినటువంటి భారీ ప్రాజెక్టులకు సంబంధించిన ఈ సామాగ్రి తమిళనాడు నుంచే లభ్యమవుతున్నటువంటి నేపథ్యం, అక్కడి నుంచే ఇప్పటి వరకు సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఆపివేయడం ద్వారా, ఈ 3 నెలల నిషేధం విధించడం ద్వారా కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది, ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి వైనం. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇవ్వాలి అంటూ కూడా కేరళ ప్రభుత్వం కోరుతుంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. కొత్త రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నారు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కుతున్నాయి. పరిశ్రమలు, మరోవైపు గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్ల అవసరం కూడా భారీగా పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి నిర్మాణ సామాగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్లు సరఫరా తగ్గుతుందంటూ ప్రభుత్వం చెప్తుంది. దీనివల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు కూడా క్రమంగా పెరుగుతాయని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తుంది.
అయితే తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణతో పాటుగా రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు ముందుకు తీసుకొస్తుంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యత పైన కూడా చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామాగ్రి రవాణా సమస్యగా మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల యొక్క వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి కూడా సంబంధించిన అంశంగా మారిపోయింది. 3 నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామాగ్రి యొక్క ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపైన ప్రభావం ప్రభుత్వం పరిశీలించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్న దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇదిలా ఉంటే నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది విజయ్ సర్కార్. ఖనిజాల రవాణాను పర్యవేక్షించేటువంటి శాఖలతో సమన్వయం చేసుకొని అక్రమ రవాణాను అడ్డుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపైన తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ మినరల్స్ డీలర్స్ రూల్స్ 2011తో పాటుగా ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వం అనేక కారణాలు కూడా చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే కొరత కారణంగా తమిళనాడులో విపరీతంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని, ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని, వేరే రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల తమిళనాడు తీవ్రమైనటువంటి నిరాశలో ఉంటున్నటువంటి పరిస్థితులు, పలు ప్రాజెక్టులు కూడా భారీ స్థాయిలో నిర్మాణ వ్యయం పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. పొరుగు రాష్ట్రాలపైన ప్రత్యక్ష ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలు, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి నిర్మాణ కార్యకలాపాలన్నీ కూడా కొంతవరకు దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతుంది. రాయలసీమ ప్రాంతాల్లో వ్యాపారులు ఎంశాండ్, కంకర కోసం పూర్తిగా తమిళనాడులో ఉన్నటువంటి క్వారీలపైన ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో 3 నెలల పాటు నిషేధం విధించడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం యొక్క ఈ తాజా నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలపైన ప్రత్యక్ష ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇక కేరళలో ఉన్నటువంటి రాతి క్వారీలు, పర్యావరణ నిబంధనలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో కీలక ప్రాజెక్టులు, సీ పోర్ట్స్, ఈ మొత్తం నిర్మాణానికి తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ఈ సామాగ్రి పైన మాత్రమే కేరళ కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి విజయ్ కు కూడా కేరళ ముఖ్యమంత్రి లేఖ రాయడం జరిగింది. జాతీయ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టులకు మాత్రం కొంతవరకు మినహాయింపు ఇవ్వాలి అంటూ కూడా ఆయన కోరుతున్నారు. ఈ నిర్ణయం వెంటనే పూర్తి స్థాయిలో కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు లేఖ రాయడం, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అవసరమైన నిర్మాణ సామాగ్రి రవాణాకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. తిరునెల్వేలి, టెంకాసితో పాటుగా కన్యాకుమారి జిల్లాల నుంచి కేరళలోకి అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రఫ్ స్టోన్ సరఫరా కూడా జరుగుతుంది. అయితే ఈ తాజా ఆంక్షలతో ఆ సరఫరా పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. ఇక కేరళలో నాణ్యమైనటువంటి నిర్మాణ రాళ్లు పరిమితంగా లభిస్తున్నాయని, ఈ పరిస్థితి కొనసాగితే జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షల వల్ల ప్రాంతీయ రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగాలతో పాటుగా వింజిజం అంతర్జాతీయ నౌకాశ్రయం, వల్లార్పాడం ఇంటర్నేషనల్ కంటైనర్, అదేవిధంగా టౌన్షిప్ కి సంబంధించిన టెర్మినల్, దీంతో పాటుగా అనుసంధానించేటువంటి ఇతర ప్రాజెక్టులు ఏదైతే కేరళ చేపట్టిందో ఈ మొత్తం మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం పేర్కొంటుంది. చూడాలి, మొత్తం మీద తమిళనాడు సహజ వనరుల పరిరక్షణ కోసం తీసుకుంటున్నటువంటి చర్యలను గౌరవిస్తామని, అయితే జాతీయ ప్రాజెక్టులుగా, జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలుగా ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం కొంతవరకు రవాణా సామాగ్రికి సంబంధించినటువంటి అంశంలో మినహాయింపు ఇవ్వాలంటూ కూడా సతీశన్ విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్ గా ఈ ఇష్యూలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా విధానాలు అనుసరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమిళనాడు తాజా నిర్ణయంతో ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం కనబడుతుంది. సో సతీశన్ లాగానే ఏపీ సీఎం, అదేవిధంగా కర్ణాటక సీఎం కూడా తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాయబోతున్నారా, కొంతవరకు మినహాయింపులు కోరబోతున్నారా? ఈ తీవ్రంగా ప్రభావితమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఏ విధమైనటువంటి స్పందనను వారు చూపిస్తారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.